మనలో దుర్గుణాలని, వికారాలను గుర్తించాలి. అహం మనకు తెలియకుండానే ప్రవేశిస్తుంది. అది ప్రవేశించినట్టు కూడా మనకు తెలియదు. అదొక మాయ అనమాట. ప్రవేశిస్తే ఎలా ఉంటుంది పరిస్థితి? అందరికంటే నేనే గొప్ప, అన్నిట్లోనే నేనే, నాది, నేను అన్న ఈ విషయాలన్నీ గట్టిగా ఉంటాయి. వీటిని వల్ల నష్టమే కానీ లాభమే ఉండదు. చాలా నష్టపోతాం. అందరిలోనూ చులకనవుతాం. అహాన్ని ప్రదర్శించామనుకోండి అందరూ ఆశ్రయించుకుంటారు. పైకి సంతోషంగా మాట్లాడినా లోపల ఈ అహంకారులకి ప్రతి ఒక్కరిలోనూ అహం ఉంటుంది. కానీ ఒక్కొక్కసారి ఇది విశ్వరూపం చూపించిందంటే చాలా భయంకరంగా ఉంటుంది. అందుకని ఈ గుణాల విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. వచ్చిందని గుర్తించాలి, దాన్ని తప్పించుకోవాలి, వదిలించుకోవాలి. అలాగే మన ఆచరణలో సత్సంకల్పాలతో అందరి మంచి కోరుకోవాలి. అందరి సంతోషాలు మనం ఎవరికైనా సంతోషం ఇవ్వాలి, దుఃఖాన్ని ఇవ్వకూడదు. అలాగా దుఃఖాన్ని ఇచ్చామనుకోండి వారు ఎంతో బాధపడతారు. వారి ఘోష మనకి ఎంతో ముందుకు తీసుకెళ్ళదు, మనకు తగులుతూనే ఉంటుంది. ఇలాంటివన్నీ మనం గమనించుకుని ఇతరులకి ఎటువంటి కష్టం కానీ ఏదైనా బాధ కానీ కలిగించకూడదు. వాళ్ళకి కష్టం కలిగించే చర్యలు ఏవి చేయకూడదు. ప్రతి క్షణం మనం అప్రమత్తులై ఈ విషయాన్ని పట్టించుకోవాలి. నాకేంటి పట్టించుకోం, మన ఇష్టం అని అనుకోకూడదు. ఎంత సంపాదించినా ఎంత ఏదైనా ఏదో ఒక రోజు అన్నిటినీ విడిచి వెళ్ళిపోవాలి. ఈ సత్యాన్ని తెలుసుకోవాలి. లేదంటే ఎక్కడైనా ఉండిపోం, వదులుకుని వెళ్ళిపోవలసిందే. మనం కాదు కూడదు అన్న కుదరదు. ఇలాంటి సత్యాన్ని తెలుసుకుని ఎంతలో కొంత మనం జాగ్రత్త పడుతూ మన ప్రవర్తనని అదుపులో పెట్టుకుని మంచిగా ఉండాలి. మంచి సాంగత్యంలో ఇలాంటి విషయాలు చర్చించుకుంటూ ఆచరణకు తీసుకురావచ్చు. గాలికి వదిలేసి మనము గాలికి తిరిగితే ఇంకొక రకంగా ఉంటుంది. దూరంగానే ఉంటాం, ధర్మానికి దూరంగా ఉంటాం, సత్యానికి దూరంగా ఉంటాం. ఈ రెండింటికి దూరంగా ఉంటే పరమాత్మకు దూరంగా ఉన్నట్టే. ఎల్లప్పుడూ జాగరూకం అంటే ఏంటి? జాగారం ఇలాంటివి కాదు. ఇప్పుడు మనము దేహం కాదు, ఆత్మస్వరూపులం, పరమాత్మ సంతానం అనే మాట మనం మరవకూడదు. పరమాత్మ బిడ్డలం మనమని, అందరూ పరమాత్మ బిడ్డలే, అందరం ఇదే అనే జాగరూకతగా ఉండాలి. ఉన్నప్పుడు ఇతరులు మనకి వారు నిజంగా తప్పు చేసినా ఏ రకంగా ఉన్నా కూడా మనకు అంత అనిపించడం, క్షమాగుణం అవుతుంది, ఫోన్లే అన్న భావం కలుగుతుంది. ఈ విషయాలన్నీ చెప్పుకుంటానికి తేలిగ్గా ఉంటాయి, కానీ ఆచరణలో అంతగా పట్టించుకుంటే మనమే బాగుపడతాం. ఆచరిస్తే మనం బాగుపడతాం, మన వల్ల ఇతరులు బాగుపడతారు. ఇది ఎలా సాధ్యమవుతుంది? ఆచరణ వల్లే సాధ్యమవుతుంది. ఆచరించాలి, తెలుసుకోవాలి, జ్ఞానాన్ని తెలుసుకోవాలి. జ్ఞానం, సత్యం, ధర్మం ఇవే మనల్ని ముందుకు తీసుకెళ్ళి ఇంకా ఏ వేదాలు చెప్పినా, ఏ ఆధ్యాత్మిక గురువులు చెప్పినా ఈ మూడే చెప్తారు. ధర్మంగా ఉండండి, జ్ఞానం తెలుసుకోండి. జ్ఞానంతో ఇవన్నీ మనం దాటాలి. పరమాత్మ దగ్గరికి మనం ఉండాలంటే జ్ఞానం వల్లే. పరమాత్మ ఉన్నాడని ఒక విశ్వాసం, ఆయన్ని మనం పిలిస్తే పలుకుతాడన్న నమ్మకం, ఇలాంటివన్నీ మనం ఉండాలి మనలో. తప్పకుండా మనకి పలుకుతాడు, మనతోనే ఉంటాడు, మన కష్టాలు వింటాడు. మనం ఎన్నో కష్టాల్లో మునిగి తేలుతూ ఉంటాం. తర్వాత మళ్ళీ అన్నీ తేలిపోతాయి, మళ్ళీ సుఖంగా ఉంటాం, మళ్ళీ ఆనందంగా ఉంటాం. కానీ కష్టం వచ్చినప్పుడే భగవంతుడు, కష్టం వచ్చినప్పుడే పరమాత్మ జ్ఞాపకం కాదు. ప్రతి క్షణము పరమాత్మ స్మృతిలో భగవంతునిపై విశ్వాసంతో మనం ఉండాలి. ఉంటే జీవితం అలాగా తేలిపోతూ ఎంతో సహజంగా, సరళంగా గడిచిపోద్ది. అలా గడవకపోతే చాలా బరువుగా, బాధలతో ఇలాగా గడిచిందనుకోండి, జీవిత ఆనందాన్ని ఎలాగ మనం ఆస్వాదించడం తేలికగా తీసుకుని తేలికగా దాడుతూ ఎలా ఉండాలంటే పరమాత్మనే నావలో ఉండాలి. మనం తెప్పేసుకుంటూ వెళ్ళిపోవాలి. అలా ఉన్నాం.